హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే చాలామందికి ఆయన ఏంటి ఇంతలా ఆలోచిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన అంతలా దూరపు ఆలోచన లేకపోతే హైదరాబాద్ అనేది ఈరోజు ఒక విశ్వనగరంగా ప్రపంచంలో ఒక మంచి అంటే దేశంలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నా కూడా హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. భారతదేశం అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తాతో పాటు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక గొప్ప నగరం ఉంది అని చెప్పాలంటే వాటన్నిటికన్నా ధీటుగా ఎదుర్కొంటున్న అభివృద్ధిని చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఈరోజు ఇంత పేరు సంపాదించుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన లాంటి విజనరీతో కూడినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు దొరకటం అనేది నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నారో మన మాటల్లో కాదు, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గనక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండదు. అలాంటి నాయకుడు అంటే అంత సీనియారిటీ ఉన్నటువంటి, అంత ఎన్ని సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, అన్ని కంపెనీలతో ఎంత పెద్ద పెద్ద దిగ్గజాలైనా సరే ఆయన అపాయింట్మెంట్ అడిగితే మాట్లాడతారు. ఒక గొప్ప నాయకుడు, ఇంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, భారతదేశంలో ఐటీకి ఒక బీజం వేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక అపాయింట్మెంట్ అన్న ఇద్దాం అనుకునేటువంటి ఆలోచన అయినా కలుగు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. 200 సంవత్సరాలకు మన నరసాపురానికి సంబంధించి ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా లేసులు కొడుతుంటారు. ఊలికి సంబంధించినటువంటి లేసులు కొడుతూ ఉంటారు. ఆ లేసులకు సంబంధించి ఆయన 200 సంవత్సరాలుగా ఇప్పుడు ఎంత గుర్తింపు రాంది, ఇప్పుడు ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. ఈ లేసులకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఎక్కడో అమెరికాలోకి వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికో ఇతర దేశాలు ఎక్కడెక్కడికో వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు పంపించి ఇది మాకు ఈ లేస్ కుట్టి పెట్టమ్మా, ఈ లేస్ కుట్టి పెట్టమ్మా అని చెప్పి ఇళ్ళకి డబ్బులు ఇచ్చి కుట్టించుకుని వాళ్ళ దేశాలకు తీసుకెళ్తూ ఉంటారు. అంత గొప్పగా ఉంది. కాకపోతే వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహకం దొరకట్ల. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట. ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం దొరికిందని చెప్పాలి. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 200 ఏళ్ల చరిత్ర ఉంది నరసాపురం లేసులకు సంబంధించి. ఎంత చరిత్ర ఉంది అని అంటే నరేంద్ర మోదీ గారిని సైతం ఈ ప్రత్యేకంగా వాళ్ళు ఈ అల్లేటువంటి ఈ లేసులకి ఆయన కూడా ఒక మన్ కీ బాత్లో కూడా దీని గురించి ప్రస్తావించారట. అంతేకాదు చాలా అత్యంత నాణ్యమైనటువంటి పత్తి దారాలతో, స్పెషల్ సూదులతో దీన్ని ఉపయోగించి డోలి దిండ్లు, కవర్లు, బెడ్షీట్లు, టేబుల్ సంబంధించినటువంటివి, మొబైల్ కవర్లు, ఇంకా చాలా రకాలుగా దీన్ని తయారు చేస్తూ ఉంటారట. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైనటువంటి ఈ లేసులకు సంబంధించినటువంటి చరిత్ర 150 సంవత్సరాలకు పైగా ఉందట. పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. దీని ద్వారా ఎన్నో దేశాల వరకు ఎగుమతి కూడా చేసుకుంటున్నారట. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో 2000 సంవత్సరంలో నరసాపురంలో లేస్ పార్క్ కూడా ఆయన ఏర్పాటు చేశారట చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో దొరకలేదట. కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ రావటం, లోకేష్ గారు వీళ్ళందరూ పుణ్యం అంట మళ్ళీ దానికి నరసాపురానికి సంబంధించినటువంటి ఏదైతే హస్తకళలకు సంబంధించినటువంటిది ఉందో దానికోసం ప్రత్యేకంగా ఒక మళ్ళీ పార్క్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ అంటే ఇంట్లో కూడా మీరు అక్కడ చాలా మందిని చూస్తే, ఎందుకంటే నాకు గోదావరి జిల్లాతో చాలా అవినాభావ సంబంధం, అంటే నాకు చాలా బంధుత్వం కూడా ఉంది కాబట్టి చెప్పదలుచుకున్నాను. ప్రతి ఇంట్లో కూడా చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా, ఇంకొకటి ఇల్లా, లేదా బాగా రిచ్గా ఉన్న వాళ్ళైనా కానివ్వండి, చిన్న పూరి గుడిసెలో కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే వాళ్ళు పని చేసుకుని వచ్చి వెంటనే వాళ్ళు ఒక అల్లుతా ఉంటారు. ఖాళీగా కూర్చోరు, అల్లుతూనే ఉంటారు. అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవేమి చూడాల. ఎందుకంటే నా సొంత చుట్టాలు చాలా మంది, మా అక్కలు వాళ్ళందరూ కూడా అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు అల్లుతూ ఉంటారు. ఇది ఏంటి అని నా చిన్నతనం నుంచి నేను చూస్తూ ఉండేవాడిని. నాకు బాగా తెలుసు అక్కడ, అందుకని చెప్తున్నా. అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా నా కుటుంబానికి, నా భర్తకు నేను కొంచెం ఏదో ఒకటి చేయాలను, నా తండ్రికి నేను ఏదో ఒక రకంగా సహాయపడాలను, ఇంకొక విధంగా వాళ్ళు అల్లుకుంటూ స్వెటర్లను, అప్పట్లో స్వెటర్లు, లేదంటే ఇలాగా లేడీస్కి ఇలా కట్టుకునే ఈ క్యాప్లని, ఇంకొకటని గ్లౌజులని, ఈ ఇంటి టీపాయ్ మీద టీవీ పైన కవర్లు, ఫ్రిడ్జ్ పైన కవర్లు, ఇలాంటివి తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఏదో ఒకటి అంటే ఒక నెలకు వచ్చేటప్పటికి ఒక 2-3 అల్లితే ఒక 500-600 వస్తాయి. అప్పట్లో అది ఎక్కువ. ఇప్పుడంటే కొంచెం రేట్లు పెరిగాయి కాబట్టి కొంచెం పెరుగుతుంది. పైగా చాలా మంచి క్వాలిటీతో ఆ చలికి ఆగేటువంటి ఆ స్వెటర్లు ఇవి కుట్టడంలో వాళ్ళు నిష్ణాతులనే చెప్పాలి.
పుట్టుకతోనే వాళ్ళకి అవి అల్లటం అనేది చాలా ఈజీగా నేర్పిస్తారు. ఇంత పొడుగు సూదులు ఉంటాయి, ఇలా 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 అనుకుంటూ చాలా చాలా ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళకి అదొక ఉపాధిగా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 200 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్రని ఈరోజు దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఆయన ఒక బలమైనటువంటి చేయూతనిస్తున్నారు. అంటే ఈసారి డెఫినెట్గా ఆయన P4కి సంబంధించిన దాన్ని ఏదైతే తీసుకున్నారో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి, లేదా చిన్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ ఒక మంచి స్థాయిలో వాళ్ళ కుటుంబాలు ఎదగాలి, వాళ్ళ పిల్లలు ఎదగాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయవలసి ఉంటుంది. అందుకని ఆయన ఎక్కువగా P4కి సంబంధించి కుల వృత్తుల్ని కావచ్చు, ఇంకొక వృత్తుల్ని కావచ్చు, అన్నిటిని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకొచ్చే విధంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీస్ తయారు చేసి వాళ్ళలో కూడా ఒక బిజినెస్ మ్యాన్లుగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళని ఒక చేయూతను అందించి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.